పార్టీ స్థాపించినప్పటి నుంచి వెన్నెముకలా నడుస్తున్న బీసీలకు పదవుల కేటాయింపులో అగ్రతాంబూలం ఇస్తున్న తెలుగుదేశం అదే పంథాను కొనసాగిస్తోంది. ఇప్పటికే మంత్రి పదవుల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీనే నియమించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఇవ్వనున్నట్లు సమాచారం. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్రారంభమైన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇప్పటి వరకు 2 సార్లు ఉత్తరాంధ్ర నేతలకే దక్కింది. తొలుత సీనియర్ నేత కళా వెంకట్రావుకు కేటాయించగా గత 5 ఏళ్ల నుంచి అచ్చెన్నాయుడు ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో చోటు లభించడంతో ఆయన స్థానంలో మరో బీసీ నేత పల్లా శ్రీనివాసరావును నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. వైకాపా అభ్యర్థి గుడివాడ అమరనాథ్ పై 95,235 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత 5 ఏళ్లలో ప్రతిపక్షంలో బాగా ఇబ్బందులకు గురైన వారిలో పల్లా ఒకరు. వైకాపా రాగానే ఆ పార్టీ నేతలు పల్లాని పార్టీ మార్చేందుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న ఆయన భార్యతో ఇంట్లో ఒత్తిడి తెచ్చారు. విజయసాయిరెడ్డి అన్ని వైపుల నుంచి పొగపెట్టారు. పల్లా మాత్రం పార్టీ మారలేదు. వైకాపాలోకి వెళ్తే తనకు రాజకీయ సమాధేనని భావించి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఇది సహించలేని విజయసాయిరెడ్డి గాజువాక ప్రధాన సెంటర్లో ఉన్న పల్లా ఆస్తిపై కన్నేశారు. దాన్ని ఎలాగైనా కొట్టేయాలని జీవీఎంసీని ఆదేశించారు. రాత్రికి రాత్రి అందరినీ గృహ నిర్బంధాలు చేసి భవనంలోని కొంత భాగాన్ని కొట్టించేశారు. అంతటితో ఆగకుండా పల్లాపై పలు కేసులు పెట్టారు. స్టీల్ ప్లాంట్ కోసం పల్లా ఆమరణ దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి శిబిరాన్ని కూల్చేసి ఈడ్చుకుపోయారు. అయినా పల్లా ఎక్కడా తలొగ్గకుండా ఎదురొడ్డి నిలిచారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొదటి వరుసలో ఉండి పోరాటాలన్నింటికీ పల్లా నాయకత్వం వహించారు. మంత్రి పదవి వస్తుందని అనుయాయులంతా ఆశగా ఎదురుచూడగా ఎప్పుడు ఏది ఇవ్వాలో చంద్రబాబుకు తెలుసని పల్లా వారితో చెబుతూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఆయనకు ఖరారు చేశారనే వార్తలు రావడంతో సరైన గుర్తింపు దక్కిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.